హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్, సారీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఎలా ఉన్నారమ్మా అందరూ? ఒక్కసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. కెన్ యూ సీ మీ, కెన్ యూ హియర్ మీ క్లియర్లీ? క్లియర్ గా వినిపిస్తున్నా, కనిపిస్తున్నా? కన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ స్టార్ట్ ద సెషన్. వాయిస్ అండ్ స్క్రీన్ బోత్ ఆర్ క్లియర్? ఎస్ ఎస్ ఎస్. సో మనము ఫంక్షన్స్ లో ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ లాస్ట్ క్లాస్ లో కవర్ చేసాము. డొమైన్ రేంజ్ కాన్సెప్ట్ లాస్ట్ క్లాస్ లో ఉన్న అన్ని రకాలు, అన్ని డిఫరెంట్ మోడల్స్ అన్ని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈ రోజు క్లాస్ లో మనం చూసేది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ చూడగానే మనము ఆ ఫంక్షన్ 1 ఆన్ 2 ఎలా చెప్తాము, ఏమొస్తాయంటే ఒక ఫంక్షన్ 1 ఫంక్షనా లేదా ఆన్ 2 ఫంక్షనా, 1 మెనీ 1 లేదా ఆన్ 2 ఇంటూనా, అండ్ ఒక ఫంక్షన్ కి ఇన్వర్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్, అండ్ బైజెక్షన్ అంటే ఏంటి, అండ్ కాంపోజిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్. అంటే కాంపోజిషన్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలాగా కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఒకటి చూస్తాము. నెక్స్ట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఈ రోజు క్లాస్ లో ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేయబోతున్నాము. ఓకే, రెడీనా? మొదలెడదామా? ఎస్ 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 ఎస్. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ చూడగానే అది 1 ఫంక్షనా మెనీ 1 మెనీ 1 కి ఇంకొక నేమే ఇంజెక్టివ్. 1 కి మనకున్న ఇంకొక పేరు ఇంజెక్టివ్. ఒక ఫంక్షన్ చూడగానే ఇప్పుడు ఆ ఫంక్షన్ మనకి 1 అవుతుందా మెనీ 1 అవుతుందా, అది ఎలా చెప్తాం? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 1 మెనీ 1 చెప్పడానికి చాలా వేస్ ఉంటాయమ్మా, చాలా వేస్. ఆ వేస్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. మనం చెక్ చేసేది 1 ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ నాట్ 1 దెన్ ఇట్ ఈస్ మెనీ 1. ఫంక్షన్ 1 అవ్వకపోతే మెనీ 1 అవుతుంది. ఫంక్షన్ అవ్వాలంటే మీకు 2 కండిషన్స్ చెప్పా. ఫస్ట్ కండిషన్, ప్రతి రిలేషన్స్ ఉంటాయి, రిలేషన్స్ లో కొన్ని మాత్రమే ఫంక్షన్స్ అవుతాయి. ఫంక్షన్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్, డొమైన్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రిలేషన్ లో ఉండాలి, ఒక ఎలిమెంట్ ఒకదాంతో మాత్రమే రిలేషన్ లో ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేసిన ప్రతి రిలేషన్ మనకు ఫంక్షన్ అవుతుంది. డొమైన్ లో అన్ని ఎలిమెంట్స్ రిలేషన్ లో ఉండాలి, ఒక ఎలిమెంట్ ఒకదాంతో మాత్రమే రిలేషన్ లో ఉండాలి. దెన్ ద రిజల్టెంట్స్ ఆర్ అవర్ ఫంక్షన్స్, రైట్? ఇప్పుడు ఆ ఫంక్షన్ లో మళ్ళీ క్లాసిఫికేషన్స్. ఫంక్షన్ 1 మెనీ 1 అంటే ఒకటి ఒక దగ్గరికే వెళ్ళింది. 1 ఒకటి ఒక దగ్గరికే వెళ్ళింది. మెనీ 1 మెనీ రీచ్ టు 1 ప్లేస్, మెనీ థింగ్స్ వెంట్ టు 1 ప్లేస్, అది మెనీ 1. ఒకటే ఒక దగ్గరికే వెళ్తే 1. మెనీ హ్యాస్ రీచ్డ్ టు 1 ప్లేస్, A1 దగ్గరికి వెళ్ళింది, B1 దగ్గరికి వెళ్ళింది, C1 దగ్గరికి వెళ్ళింది. మెనీ హ్యాస్ రీచ్డ్ టు 1 ప్లేస్, అది మెనీ 1 అవుతుంది మనకి. ఫస్ట్ నార్మల్ గా చాలా వేస్ ఉంటాయి 1 చెప్పడానికి. ఫస్ట్ వే ఏంటి అంటే మ్యాపింగ్ తో చెప్తాం చూసి. 1 మెనీ 1 లో ఎలా ఉంటుంది? 1A 2 కూడా A, 3B దగ్గరికి వెళ్ళింది. ఇది ఫంక్షనే. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 1A దగ్గరికి వెళ్ళింది, 2A దగ్గరికి వెళ్ళింది. మెనీ హ్యాస్ రీచ్డ్ టు 1 డెస్టినేషన్. ఇక్కడ ఒకటి ఒక దగ్గరికే వెళ్ళింది, ఇక్కడ మెనీ హ్యాస్ రీచ్డ్ టు 1 డెస్టినేషన్, అది మెనీ 1. ఇంకొకటి 1 ఎలా చెప్తామంటే x1 ఈక్వల్ టు x2 అని, సారీ f of x1 ఈక్వల్ టు f of x2 అని తీసుకొని x1 ఈక్వల్ టు x2 అని ప్రూవ్ చేస్తాం. ఇఫ్ యూ రిమెంబర్ మనం ఐపీఈలో 2 మార్క్స్ కి చేసే మోడల్ ఇది. ఓకేనా? ఐపీఈలో 2 మార్క్స్ కి చేసే మోడల్ ఇది. నెక్స్ట్ ఇంకొక మెథడ్, చాలా మందికి తెలియని మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేస్తామమ్మా ఫంక్షన్ ని. f' ఆఫ్ x వస్తుంది. ఈ f' ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0, దెన్ ఫంక్షన్ ఈజ్ 1. గ్రేటర్ దాన్ కొన్ని చోట్ల, లెస్ దాన్ కొన్ని చోట్ల వచ్చిందంటే అది మెనీ 1. కంప్లీట్లీ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 0, ఇట్ ఈస్ 1. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో సింగిల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. సింగిల్ డిఫరెన్షియేషన్ చేసి గ్రేటర్ దాన్ 0 వస్తే ఆర్ లెస్ దాన్ 0 వస్తే ఫంక్షన్ ఈజ్ మోనోటోనిక్ అంట. మోనోటోనిక్ అంటే that function is either completely increasing or
కంప్లీట్లీ డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. నీకు ఒక ఫంక్షన్ కంప్లీట్ ఇంక్రీజ్ అయినా దాన్ని మోనోటోనిక్ అంటాం, కంప్లీట్ డిక్రీజ్ అయినా దాన్ని మనం మోనోటోనిక్ అంటాం. ఇంకొక మెథడ్ ఏంటంటే గ్రాఫికల్ మెథడ్. గ్రాఫ్ డ్రా చేస్తాం నాన్న. గ్రాఫ్ డ్రా చేసి విల్ డ్రా మెనీ హారిజంటల్ లైన్స్. మెనీ హారిజంటల్ లైన్స్. హారిజంటల్ లైన్ గనక మోర్ దాన్ 1 పాయింట్ లో కట్ అయితే అది మెనీ వన్. హారిజంటల్ లైన్ ఒకటే పాయింట్ లో కట్ అయితే అది 1 1. 1 కి మనకున్న టెస్ట్లు ఇవి. ఫస్ట్ డైరెక్ట్ గా మ్యాపింగ్ నుంచి చెప్తాం, లేదా f(x1) = f(x2) అని తీసుకొని x1 = x2 అని ప్రూవ్ చేస్తాం, లేదా డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కంప్లీట్లీ గ్రేటర్ దాన్ 0 వచ్చినా ఆర్ కంప్లీట్లీ లెస్ దాన్ 0 వచ్చినా ఫంక్షన్ ఈజ్ 1 1, ఏదొచ్చినా సరే. నెక్స్ట్ గ్రాఫ్ తెలిస్తే, నీకు ఆ ఫంక్షన్ గ్రాఫ్ తెలిస్తే హారిజంటల్ లైన్ టెస్ట్, హారిజంటల్ లైన్స్ డ్రా చేస్తాం. ఒక్కటే పాయింట్ దగ్గర కట్ అయితే 1 1, మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కట్ అయితే మెనీ 1. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆల్ క్వాడ్రాటిక్స్ విల్ కమ్ అండర్ మెనీ 1. ఆల్ క్వాడ్రాటిక్స్ అన్ని మెనీ 1 లోకి వస్తాయి. ఎందుకు చెప్పండి? క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఎలా ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ హారిజంటల్ లైన్ మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కట్ అవుతుంది కదా, సో ప్రతి క్వాడ్రాటిక్ కూడా మెనీ 1. ఆన్ టు ఇంటూ వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ 1 1 మెనీ 1, ఆన్ టు ఇంటూ చూసి తర్వాత వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆన్ టు ఇంటూ అంటే రేంజ్ కనుక్కోవడం రావాలి. ఫస్ట్ ఒక ఫంక్షన్ ఆన్ టూనా ఇంటూనా అని చెప్పడానికి రేంజ్ కనుక్కోవడం రావాలి. ఆన్ టూ కున్న ఇంకొక పేరే సబ్జెక్టివ్, 1 1 కున్న ఇంకో పేరు ఇంజెక్టివ్, ఆన్ టూ కున్న ఇంకో పేరు సబ్జెక్టివ్. ఓకేనా? నార్మల్ గా ఏం రాస్తాం? ఒక ఫంక్షన్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ a to b అంటాం కదా. b కోడొమైన్, b అనేది కోడొమైన్. ఇఫ్ కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, కోడొమైన్ నాకు రేంజ్ కి ఈక్వల్ అయితే ఆన్ టు, కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్ అంటే ఇంటూ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే see here. సేమ్ 1a 2b 3c. కోడొమైన్ ఏంటమ్మా? abc. రేంజ్ ఏంటన్నా? abc. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, ఇట్ ఈస్ ఆన్ టు. దీనికి కోడొమైన్ ఏంటి? abc. రేంజ్ ఏంటి? ఓన్లీ ab. దీనికి వచ్చరికి కోడొమైన్ ఎంతమ్మా నాకు? abc. కానీ రేంజ్ లో ఎన్ని ఎలిమెంట్స్ పార్టిసిపేట్ చేశాయి? కేవలం ab మాత్రమే, సి రేంజ్ లో లేదు. అంటే ఇది ఇంటూ. ఇక్కడ కోడొమైన్ abc, రేంజ్ abc. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఆన్ టు, కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఇంటూ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు నేను కొన్ని మ్యాపింగ్స్ ఇస్తా, అది 1 1 మెనీ 1 ఆన్ టు ఆ ఇంటూ ఆ చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటిదమ్మా? ఫస్ట్ 1 1 మెనీ 1 చూసుకుంటూ వద్దాం అన్నిటికీ, తర్వాత ఆన్ టు ఆ ఇంటూ ఆ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ 1 1 1, ఒకటి ఒక దగ్గరికి వెళ్ళింది కదా, 1 ఏ దగ్గరికి వెళ్ళింది, 2 బి దగ్గరికి వెళ్ళింది, 3 సి దగ్గరికి వెళ్ళింది. సో ఫస్ట్ వన్ ఏంటది నాకు? 1
1. ఇది చూడండి 2 బి దగ్గరికి వెళ్ళింది, 3 కూడా బి దగ్గరికి వెళ్ళింది. మెనీ హ్యాస్ రీచ్డ్ టు 1 ప్లేస్, మెనీ టు 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెనీ టు 1, మెనీ హ్యాస్ రీచ్డ్ టు 1 ప్లేస్. నెక్స్ట్ ఇది కూడా అంతే కదా, మెనీ హ్యాస్ రీచ్డ్ టు 1 ప్లేస్. ఇది 1 హ్యాస్ రీచ్డ్ టు 1 ప్లేస్, 1 to 1, 1 to 1. నెక్స్ట్ అసలు ఇది ఫంక్షన్ అవ్వాలంటే డొమైన్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రిలేషన్ లో ఉండాలి. కానీ ఇక్కడ 2 ఖాళీగా ఉందమ్మా, 2 ఖాళీగా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. అసలు ఫంక్షన్ కానప్పుడు, అది ఫంక్షనే కాదు అన్నప్పుడు మనం ఇక దానిలో 1 1 ఆన్ టు మెనీ 1 ఇంటూ చూడక్కర్లే. అక్కడ 2 ఖాళీగా ఉంది, 2 ఖాళీగా ఉందంటే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫంక్షన్. అసలు అది మనకి ఫంక్షనే కాదు. ఓకే, డన్. నెక్స్ట్ ఆన్ టు ఇంటూ ఆన్ టు ఇంటూ అనగానే కోడొమైన్ చూస్తామమ్మా. ఆన్ టు ఇంటూ అనగానే కోడొమైన్ చూస్తాం. కోడొమైన్ ఏబిసి ఎన్ని ఎలిమెంట్స్ రిలేషన్ లో ఉన్నాయి? నాకు 3 ఎలిమెంట్స్ రిలేషన్ లో ఉన్నాయి. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అంటే ఇది ఆన్ టు. కోడొమైన్ ఏబిసి రేంజ్ ఏబి మాత్రమే ఇంటూ ఏ ఎలిమెంట్స్ అయితే రిలేషన్ లో ఉన్నాయో అది మనకి రేంజ్. మామూలుగా ఇదంతా కోడొమైన్, ఏ ఎలిమెంట్స్ అయితే రిలేషన్ లో ఉన్నాయో అది రేంజ్ అవుతుంది. నెక్స్ట్ కోడొమైన్ లో ఏబి ఉన్నాయి, రేంజ్ ఏబి అంటే ఆన్ టు. ఇది ఇంటూ. కోడొమైన్ లో ఏబిసి ఉన్నాయి, రేంజ్ లో కేవలం ఏ మాత్రమే ఉంది. ఇది ఇంటూ. కోడొమైన్ లో ఏబిసి ఉన్నాయి, రేంజ్ లో ఏ మాత్రమే ఉంది. డన్ డన్. ఇప్పుడు ఒక ఫంక్షన్ బోత్ 1 1 అండ్ ఆన్ టు అయితే దాన్ని మనం బైజెక్షన్ అంటాం. ఒక ఫంక్షన్ మనకి 1 1 అయ్యి ఆన్ టు అయితే దాన్ని మనం బైజెక్షన్ అంటాం. సో ఇక్కడ బైజెక్షన్ ఏమున్నాయమ్మా? A function is both 1 1 and on to, then we call that as bijection. ఇక్కడ ఒక బైజెక్షన్ ఉంది, అంతే, ఒకటే బైజెక్షన్ ఉంది మనకి. ఓకే, ఒకటే సింగిల్ బైజెక్షన్ ఉంది మనకి. 1 1 ఆన్ టు అయితే ఆ ఫంక్షన్ బైజెక్షన్ అంటాం. ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయితే దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రతి ఫంక్షన్ కి ఇన్వర్స్ రాయలేము, ఓన్లీ బైజెక్షన్ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ కి మాత్రమే ఇన్వర్స్ రాస్తాం. బైజెక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఒక ఫంక్షన్ 1 1 అవ్వాలి, ఆన్ టు అవ్వాలి. ఓకే, ఫంక్షన్ అయితే 1 1 లేదా మెనీ 1 అవుతుంది, లేదా ఆన్ టు అవుతుంది, లేదా ఇంటూ అవుతుంది. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. Check whether the following are 1 1 or many 1. డిఫరెన్షియేషన్ లో చేయండి, తొందరగా అయిపోతామా. 1 1 మెనీ 1 అన్నాడు కదా, డిఫరెన్షియేషన్ చేస్తా. 2x డిఫరెన్షియేషన్ 2 గ్రేటర్ దాన్ 0. f dash of x greater than 0 అంటే ఫంక్షన్ కంప్లీట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ 1 1. కాంపిటేటివ్ లో జేఈ గాని ఎంసెట్ గాని రాసేటప్పుడు డిఫరెన్షియేషన్ ఈజీ ఉంటే గో విత్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ చేశాక నీకు కంప్లీట్ గ్రేటర్ దాన్ 0 వచ్చినా ఆర్ కంప్లీట్ లెస్ దాన్ 0 వచ్చినా ఫంక్షన్ 1 1. కొన్ని చోట్ల గ్రేటర్ దాన్, కొన్ని చోట్ల లెస్ దాన్ వస్తే మెనీ 1 అవుతుంది. అది నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ ఏదమ్మా? (6x square minus 30x plus 36) x square minus 5x plus 6 minus 3x minus 2x plus 6 x common x minus 3 minus 2 common x minus 3 x minus 3 common x minus 2. క్వాడ్రటిక్ వచ్చిందమ్మా, క్వాడ్రటిక్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఓకేనా, క్వాడ్రటిక్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. క్వాడ్రటిక్ ఫ్యాక్టర్స్ వచ్చాయి అంటే దాని మీనింగ్ ఏంటి? క్వాడ్రటిక్ 2 3 ఫ్యాక్టర్స్ అంటే అది ఎలా ఉంటదిరా? ఇది 2 ఇది 3 తర్వాత ఇంక్రీజింగ్, 2 కి ముందు ఇంక్రీజింగ్,
2 కి ముందు ఇంక్రీజింగ్, 3 తర్వాత ఇంక్రీజింగ్, 2 కి 3 కి మధ్యలో డిక్రీజింగ్, 2 కి 3 కి మధ్యలో డిక్రీజింగ్, 3 తర్వాత ఇంక్రీజింగ్, 2 కి ముందు ఇంక్రీజింగ్. అంటే ఏంటి, నాకు -∞ to 2, 3 to ∞ ఇంక్రీజింగ్, 2 to 3 మధ్యలో డిక్రీజింగ్. అంటే ఫంక్షన్ నాకు కంప్లీట్లీ గ్రేటర్ దాన్ 0 కాదు, కంప్లీట్లీ లెస్ దాన్ 0 కాదు, ఫంక్షన్ ఫ్లక్చువేట్ అవుతుంది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ దగ్గర. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ దగ్గర ఫంక్షన్ ఫ్లక్చువేట్ అవుతుందంటే ఏంటి, అది మెనీ టు 1. అర్థమైందా ఎలా చెప్పామో డిఫరెన్షియేషన్ తో? సీ హియర్, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే నాకు జస్ట్ 2 వచ్చింది. 2 is a constant which is positive greater than 0. అదే చెప్పిందమ్మా మీకు, కంప్లీట్ గ్రేటర్ దాన్ 0 వచ్చినా ఆర్ కంప్లీట్ లెస్ దాన్ 0 వచ్చినా ఫంక్షన్ ఈజ్ 1 1. ఇక్కడ వచ్చేసరికి క్వాడ్రాటిక్ వచ్చింది. క్వాడ్రాటిక్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ కి ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి అంటే నాకు క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, 2 కి ముందు పాజిటివ్, 3 తర్వాత పాజిటివ్, 2 కి 3 కి మధ్యలో నెగిటివ్. అంటే టోటల్ రియల్ నెంబర్స్ తీసుకుంటే నాకు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే ఇలా వెళ్తుంది, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, విచ్ మీన్స్ అది మెనీ టు 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మెనీ 1? ఉన్న వాటిలో మెనీ 1 ఏది అని అడుగుతున్నాడు. డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే 3x² + 2, 3x² + 2, x² పాజిటివ్, పాజిటివ్ ఇంటూ 3 పాజిటివ్, +2 పాజిటివ్, మొత్తం అంతా పాజిటివే ఇది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3x² + 2x + 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2x - 3x², x కామన్ అంటే ఏంటి, x = 0, x = 3/2. ఫంక్షన్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఫ్యాక్టర్స్ వచ్చాయి, ఫంక్షన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి అంటే క్వాడ్రాటిక్ లో ఫంక్షన్ ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ మెనీ టు 1. మ్యామ్ ఇది కూడా క్వాడ్రాటిక్ వచ్చింది అంటే అబ్జర్వ్ కేర్ఫుల్, దీనికి ఫ్యాక్టర్స్ రావు. b² - 4ac చేయండి, లెస్ దాన్ 0. b² - 4ac లెస్ దాన్ 0 అంటే ఏంటమ్మా, ఒక దగ్గర మనకి b² - 4ac లెస్ దాన్ 0 వచ్చిందంటే ఏంటి, ఆ ఫంక్షన్ కంప్లీట్లీ గ్రేటర్ దాన్ 0, కంప్లీట్లీ పాజిటివ్ కదా. క్వాడ్రాటిక్స్ లో చెప్పా, ఎక్కడైనా సరే మీకు b² - 4ac లెస్ దాన్ 0 వచ్చిందంటే ఫంక్షన్ ఈజ్ కంప్లీట్లీ పాజిటివ్. ఇఫ్ యూ వాంట్ చెక్, టేక్ ఎనీ వాల్యూ ఆఫ్ x, మీకు కావాల్సిన x వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎంత పెద్ద పాజిటివ్ నెంబర్ అయినా సరే, ఎంత పెద్ద నెగిటివ్ నెంబర్ అయినా సరే, వాట్ ఎవర్ ద రియల్ నెంబర్ యూ వాంట్, బ్రింగ్ అండ్ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్, యూ విల్ ఆల్వేస్ గెట్ గ్రేటర్ దాన్ 0. ప్రతిసారి మనకి గ్రేటర్ దాన్ 0నే వస్తుంది. అంటే ఫంక్షన్ 1 1, ఇది 1 1, ఇది 1 1, ఇది మాత్రమే మెనీ టు 1. అర్థమైందా? మళ్ళీ 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 చెప్తున్నా చూడండి, డిఫరెన్షియేషన్ చేయండి. either greater than 0 or less than 0 ఫంక్షన్ ఈజ్ 1 1. కొన్ని చోట్ల గ్రేటర్ దాన్, కొన్ని చోట్ల లెస్ దాన్ వచ్చింది అంటే అది నాకు మెనీ టు 1. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ ఆన్ టు ఆర్ ఇంటూ. ఫంక్షన్ ఆన్ టు ఆ ఇంటూ ఆ చెప్పాలి. ఆన్ టు ఇంటూ చెప్పాలంటే డైరెక్ట్లీ మనం ఇక్కడ చూస్తామమ్మా, డైరెక్ట్లీ వి విల్ లుక్ హియర్. ఇక్కడ చూద్దాం 1 to ∞. ఇప్పుడు నాకు దీన్ని రేంజ్ 1 to ∞ వస్తే నాకు ఇది ఆన్ టు, రేంజ్ 1 to ∞ రాకపోతే నాకు ఇది ఇంటూ. ఓకే, రేంజ్ 1 to ∞ వస్తే ఆన్ టు, లేకపోతే ఇంటూ. లెట్ us చెక్ రేంజ్. దీనికి రేంజ్ చెక్ చేద్దాం. ఏం చెప్పా మీకు మొన్న లాస్ట్ క్లాస్, ఎవరైనా కనుక ఫంక్షన్స్ డొమైన్ అండ్ రేంజ్ క్లాస్ చూడకపోతే జస్ట్ లాస్ట్ క్లాస్ అమ్మా, గో అండ్ వాచ్ దట్ సెషన్, సో దట్ ఇది మీకు చాలా 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 ఈజీ అయిపోతుంది. x² + 1, నాకు తెలిసిన కీ పాయింట్ x². x² ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కదా, x² ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. 1 యాడ్ చేద్దాం. x² + 1 greater than or equal to 1, which means f of x is greater than or equal to 1. f of x greater than or equal to 1 అంటే ఏంటమ్మా, 1 to ∞, 1 to ∞. This is my range. కోడొమైన్ is equal to range. కోడొమైన్ నాకు రేంజ్ కి ఈక్వల్ అయింది. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అంటే అది నాకు ఆన్ టు. ఆన్ టు ఇంటూ చెప్పడానికి సింగిల్ మెథడ్ నాన్న, దాన్ని రేంజ్ కనుక్కుంటాం.
రేంజ్ కనుక నీకు దీనికి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ వచ్చిందా ఆన్ టు, రాలేదా ఇంటూ. ఓకే, ట్రై ఆన్సర్ ఫర్ దిస్. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇది f of x ఈక్వల్ టు 2x plus 3. దీని రేంజ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ వస్తే ఆన్ టు, లేకపోతే ఇంటూ. ఓకే, ఆల్ న్యాచురల్ నెంబర్స్ వస్తే ఆన్ టు, లేకపోతే ఇంటూ. ఫస్ట్ ఆన్ టు ఇంటూ చూద్దాం. సరే, ఇప్పుడు దీని రేంజ్ ఏమవుతుంది? సి, డొమైన్ ఏంటమ్మా? డొమైన్ ఏంట్రా? న్యాచురల్ నెంబర్స్. నేను న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు న్యాచురల్ నెంబర్స్ రావాలి. ఓకే, సరే, న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ 1. 1 పెడితే 5, 2 పెడితే 7, 3 పెడితే 9. రేంజ్ ఏమొస్తున్నాయమ్మా? 5, 7, 9, 11, 13 ఇలా వస్తూ ఉంటాయి మనకి రేంజ్ కదా. రేంజ్ ఇలా వస్తుంటాయి. అక్కడ నాకు కోడొమైన్ ఏముంది? న్యాచురల్ నెంబర్స్ ఉంది. కోడొమైన్ లో ఏమున్నాయి? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. కోడొమైన్ లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. రేంజ్ ఈ స్టార్టింగ్ ఓన్లీ విత్ 5. రేంజ్ అనేది మనకి 5 తోనే స్టార్ట్ అవుతుంది. రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 5. 5 తో స్టార్ట్ అవుతుంది. 5, 7, 9. మరి నేను ఎనీ న్యాచురల్ నెంబర్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో కావాల్సిన న్యాచురల్ నెంబర్ పెట్టండమ్మా. కావాల్సిన న్యాచురల్ నెంబర్ పెడితే మనకి 1 గానీ 2 గానీ ఏమైనా ఆన్సర్స్ వస్తున్నాయా? 2 గానీ 3 గానీ ఇవి ఏవి ఆన్సర్స్ రావట్లేదు. కోడొమైన్ లో ఒక్క ఎలిమెంట్ మిస్ అయినా అది రేంజ్ లోకి రాదు. కోడొమైన్ లో ఒక్క ఎలిమెంట్ మిస్ అయినా అది మనకు ఆన్ 2 కాదు. ఓకే, సి, 3 ఇందులో ఉంది, 5 ఇందులో ఉంది, 7 ఇందులో ఉంది, 9 ఇందులో ఉంది. యావి ఎగ్రీ. కానీ కోడొమైన్ లో మనకి 1 ఖాళీగా ఉంది, 2 ఖాళీగా ఉంది, 3 ఖాళీగా ఉంది, 4 ఖాళీగా ఉంది. ఇలా చాలా నెంబర్స్, అన్ని ఈవెన్ నెంబర్స్ అన్ని ఖాళీగా ఉంటాయి మనకి. కోడొమైన్ ఈక్వల్ టు రేంజా? రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్ లో ఉండడం కాదమ్మా. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అవ్వాలి. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఆన్ టు, లేకపోతే ఇది ఇంటూ. మనకి ఒక్క ఎలిమెంట్ మిస్ అయినట్టే. 1, 2, 3, 4 4 ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి అంటే అది ఆన్ టు కాదు, ఇంటూ. ఇదో అవుతుంది. ఇప్పుడు 1 1 మెనీ 1. బెస్ట్ వే డిఫరెన్షియేషనే. డిఫరెన్షియేషన్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా? గ్రేటర్ దాన్ 0 వచ్చింది. గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే ఇది కంప్లీట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ అంటే 1 1. 1 1 ఇంటూ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? డన్. అండర్స్టూడ్? ఎలా చెప్పామో ఆన్సర్ ఇక్కడ ఇదే అమ్మా. ఇది వారీస్ ఫ్రమ్ క్వశ్చన్ టు క్వశ్చన్. ఇది చూసుకోవాలి మనం. n టు n అంటే దాని మీనింగ్ ఏంటంటే f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ n టు n. నేను న్యాచురల్ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. ఇది డొమైన్, ఇది కోడొమైన్. న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తా, రిజల్ట్ కూడా న్యాచురల్ నెంబర్స్ రావాలి. నేను న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే నాకు రిజల్ట్ కూడా న్యాచురల్ నెంబర్ రావాలి. న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 2 3 4. రిజల్ట్ ఏమొచ్చింది? 3 5 7 9 వచ్చింది. కొన్ని నెంబర్స్ మిస్ అయ్యాయి కాబట్టి ఇంటూ. 1 1 మెనీ 1 చెప్పాలి. డిఫరెన్షియేషన్ చేసా. గ్రేటర్ దాన్ 0 మీన్స్ ఇట్ ఈస్ 1 1. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ ఆన్ టు ఆర్ ఇంటూ. దీని రేంజ్ కనుక్కోవాలి. మనకి ఎక్కడైనా సరే a cos x plus b sin x కనిపించిందా? a cos x plus b sin x కనిపిస్తే దీని రేంజ్ ఏమవుతుందంటే అమ్మా, రేంజ్
minus root a square plus b square 2 plus root a square plus b square. దీని రేంజ్ వచ్చేసరికి a cos x plus b sin x. రేంజ్ వచ్చేసరికి ఆల్వేస్ మైనస్ రూట్ cos x coefficient whole square plus sin x coefficient whole square plus root cos x coefficient whole square plus sin x coefficient whole square. అది రేంజ్. సో గివెన్ f of x కి రేంజ్ ఎంత అవుతుంది మనకి? 3 sin x plus 4 cos x. మరి దీని రేంజ్ అంటే అండర్ రూట్ ఆఫ్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ minus under root of 3 square plus 4 square plus under root of 3 square plus 4 square. దీని రేంజ్ -5 to 5. ఓకేనా? రేంజ్ ఎంత ఉందమ్మా? రేంజ్ ఎంత ఉంది? -5 to 5 is my range. కోడొమైన్ లో ఎంత ఉంది? -7 to 7 ఉంది. అంటే కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ -7 నుంచి 7 వరకు ఉన్నాయి. కానీ రేంజ్ వచ్చేసరికి 5 నుంచి 5 దే రేంజ్ ఉంది. కానీ నాకు కోడొమైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. అంటే ఇది ఖాళీ, ఇది ఖాళీ. కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్. నాకు ఇక్కడ వచ్చేసరికి కోడొమైన్ అనేది రేంజ్ కి ఈక్వల్ అవ్వట్లేదు. కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్ అంటే అదేంటమ్మా మనకి? ఇంటూ. ఓకే, కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్ ఇంటూ డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్స్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. రేంజ్ మనకి -5 to 5 మధ్యలో మాత్రమే వస్తుంది. ఇది ఆన్ టు ఇంటూ అంటున్నారు. సి ఇప్పుడు చూసాం దీనికి మామూలుగా 3 sin x plus 4 cos x రేంజ్ ఏమైతుందమ్మా? -√3 square plus 4 square 2 plus 3 square plus 4 square, which means -5 to 5. ఏంటది నాకు? 3 sin x plus 4 cos x కదా. ఇప్పుడు దీనికి మోడ్ పెడదాం. బిలాంగ్స్ టు నెంబర్ లైన్ లో -5 ఇక్కడ +5 ఇక్కడ అమ్మ. మోడ్ పెడుతున్నామంటే నువ్వు పాజిటివ్స్ తీసుకోవాలి. పాజిటివ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి? -5 నుంచి 5 దగ్గరికి వెళ్ళే ప్రాసెస్ లో మనకి పాజిటివ్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? 0 నుంచే కదా. ఈ మొత్తం ఈ గ్యాప్ లో -5 to 5 గ్యాప్ లో నాకు పాజిటివ్ ఎక్కడి నుంచి ఉన్నాయి? 0 to 5. మోడ్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ టు బి పాజిటివ్. -5 5 అయిపోవాలి, -4 4 అయిపోవాలి, -3 3 అయిపోవాలి, -2 2 అయిపోవాలి, -1 1 అయిపోవాలి, విచ్ మీన్స్ 0 to 5. మోడ్ లేకపోతే ఆన్సర్ -5 to 5 అమ్మ. మోడ్ ఉంది మనకి. మోడ్ ఉంది అంటే నెగటివ్స్ ఏమి ఉండదు నీకు. ఇప్పుడు -5 -4 -3 -2 -1 లేవు, అన్ని పాజిటివ్స్ అయిపోయాయి మోడ్ ఉంటే. సో రేంజ్ 0 నుంచి 5 వరకు. 5 to 5 రాయలేం కదా, ఇది పాజిటివ్ పెట్టి 5 to 5 రాయలేం కదా. -5 to 5 మధ్య పాజిటివ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? 0 to 5 వరకు. మరి కోడొమైన్ ఎంత? 0 to 5. రేంజ్ ఎంత? 0 to 5. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ మీన్స్ దిస్ ఈజ్ ఆన్ టు. ఇది మనకి ఆన్ టు అవుతుంది. కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్, ఇట్ విల్ బి ఇంటూ. నెక్స్ట్ ఇది అడిగారు. దీని రేంజ్ జనరల్ ప్రొసీజర్ లో కనుక్కుందాం. f of x ఈక్వల్ టు y అనుకొని రేంజ్ కనుక్కుందాం. y ఈక్వల్ టు x by 1 plus x, y plus yx ఈక్వల్ టు x, y ఈక్వల్ టు x minus yx, x minus yx ఈక్వల్ టు y, x కామన్ 1 minus y, x ఈక్వల్ టు y by 1 minus y. f of x ఈక్వల్ టు y అంటే x ఈక్వల్ టు f ఇన్వర్స్ ఆఫ్ y. f of x ఈక్వల్ టు y అంటే x ఈక్వల్ టు f ఇన్వర్స్ ఆఫ్ y. x ప్లేస్ లో నేను ఏమని రాసుకోవచ్చు? f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు y by 1 minus y.
ఓకే, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు y బై 1 మైనస్ 5 అమ్మ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఎఫ్ ఇన్వర్స్ y డొమైన్ కి సేమ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ y డొమైన్ కి సేమ్. ఓకే, ఇప్పుడు దీని డొమైన్ ఎంత? డినామినేటర్ 0 అవ్వదు అంటే ఆల్ రియల్ నెంబర్స్ మైనస్ 1. రేంజ్ ఎంత నాన్న? ఆల్ రియల్ నెంబర్స్ మైనస్ 1. ఓకేనా, ఆల్ రియల్ నెంబర్స్ మైనస్ 1 దీని రేంజ్ మనకి. అండర్స్టూడ్? రేంజ్ కనుక్కోవడానికి చాలా మెథడ్లు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఎక్స్ స్క్వేర్ కనబడ్డది, గ్రేటర్ దాన్ 0 తీసుకొని సింప్లిఫై చేసాం. నెక్స్ట్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ కాంబినేషన్ లో కనబడ్డది, దాని రేంజ్ ఫార్ములా ఉంటుంది, డైరెక్ట్ గా రాసాం. దీనికి మనం ఏ ప్రొసీజర్ చేయలేం, ఇది ట్రెడిషనల్ మెథడ్. ఏం చేసామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకొని ఇప్పుడు మనం ఎలా సింప్లిఫై చేయాలి అంటే సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై రావాలి. అలా సింప్లిఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకొని ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై వచ్చేదాకా సింప్లిఫై చేయాలమ్మా. ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై వచ్చేదాకా సింప్లిఫై చేసాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఏదైతే ఉందో, రేంజే కదా మనం కనుక్కోవాల్సింది ఆన్ టు ఇంటూ చెప్పడానికి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఏదైతే ఉందో ఎఫ్ ఇన్వర్స్ వై డొమైన్ కి సేమ్ అవుతుంది. అంటే నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ కనుక్కోవడం రాకపోతే ఎఫ్ ఇన్వర్స్ వై డొమైన్ కనుక్కోవచ్చు నేను. ఎఫ్ ఇన్వర్స్ వై డొమైన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ కనుక్కున్నా. ఏమొచ్చాయి? ఆల్ రియల్ నెంబర్స్ 1 అంటే ఇది నాకు రేంజ్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కోడొమైన్ ఎంత ఉంది? 0 నుంచి ఇన్ఫైనైట్ ఉంది. కానీ కాదు కదా, నాకు నెగిటివ్స్ కూడా రావచ్చు ఆన్సర్ లో. నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, 1 తప్ప ఏదన్నా రావచ్చు ఆన్సర్. ఓకేనా, 1 తప్ప ఏదైనా రావచ్చు నాకు ఆన్సర్. అంటే కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్, విచ్ మీన్స్ ఇంటూ. నెక్స్ట్ 1 1 మెనీ 1 చెప్పాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ కాన్స్టాంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 మైనస్ ఎక్స్ కాన్స్టాంట్ 1 ప్లస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 వస్తుంది. 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా? 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది మనకి ఆల్వేస్ పాజిటివ్. 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది ఆల్వేస్ పాజిటివ్. గ్రేటర్ దాన్ 0 మనకి ఎక్స్ 1 అవ్వద్దు. గ్రేటర్ దాన్ 0 మనకి, గ్రేటర్ దాన్ 0 మనకి ఆల్వేస్ పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్ అంటే ఏంటమ్మా? నాకు ఇది 1 1. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసి ఆల్వేస్ పాజిటివ్ వచ్చినా ఆల్వేస్ నెగిటివ్ వచ్చినా అది 1 1. 1 1 ఇంటూ మనకు అది 1 1 బట్ నాట్ ఆన్ టు. 1 1 బట్ ఇట్ ఈస్ నాట్ ఆన్ టు. ఓకేనా, క్లియర్? అండర్స్టూడ్? Yes, next one. Then the number of 1 1 functions from A to B. ఇచ్చిన దానికి నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్స్ కావాలి మనకి ఫ్రమ్ A to B. ఏ నుంచి బికి నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఇంపార్టెంట్ అన్న. ఎన్ని డ్రా చేయగలం? అసలు ఫస్ట్ ఆ సెట్ చూద్దాం మనం. A ఈక్వల్ టు ఎక్స్ కామా వై 2x plus 3y equal to 23. అయితే ఫస్ట్ అసలు x, y ఏంటో కనుక్కుందాం. x, y రెండు ఏలోనే ఉండాలి. ఓకే, సో ఏం తీసుకోగలమమ్మా? సచ్ దట్ 23 రావాలి. ఓకే, 23 రావాలి. రెండు న్యాచురల్ నెంబర్స్, బోత్ షుడ్ బి న్యాచురల్ నెంబర్స్. 2x plus 3y equal to 23. ఇఫ్
ఎక్స్ ఈక్వల్ టు 1 పెడదాం. ఎక్స్ ఈక్వల్ టు 1 పెడితే y ఈక్వల్ టు 7. సో 1,7 అనే ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 పెడదాం. అవ్వదు కదా, 3y ఈక్వల్ టు 19 అవ్వదు. మనం x ఈక్వల్ టు 3 పెడదాం. అవ్వదు కదా. x ఈక్వల్ టు 4 పెడదాం. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ రావాలమ్మా. x న్యాచురల్ తీసుకున్నప్పుడు y కూడా న్యాచురల్ రావాలి. ఇక్కడ ఫ్రాక్షన్స్ వస్తున్నాయి మనకు, అందుకే తీసుకోవట్లే. 4 తీసుకుందాం. తీసుకుంటే 8 3y ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు 5. డన్. నెక్స్ట్ 5 అవ్వదు, 6 అవ్వదు, 7 తీసుకుందాం. 14 3y ఈక్వల్ టు 9, y ఈక్వల్ టు 3. 7,3. నెక్స్ట్ y ప్లేస్ లో 1 తీసుకుంటే x, y ఈక్వల్ టు 1 తీసుకుందాం. x విల్ బి 10 అంటే 10,1. సో ఇవి ఏలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి నాన్న? 1,7, 4,5, 7,3, 10,1. ఓకే, ఇవి మనకి సెట్ ఏలో ఉన్నాయి. సెట్ బి ఏమన్నాడమ్మా? సెట్ బి ఈక్వల్ టు x such that x, y belongs to a. సో సెట్ బి లో కేవలం x అంట ఉండేది. సెట్ బి లో కేవలం x, ఈ x, y లో ఉన్న కేవలం x 1, 4, 7, 10 సెట్ బి లో ఉన్నాయి. దెన్ ద నెంబర్ ఆఫ్ 1, 1 ఫంక్షన్స్ ఫ్రమ్ a to b. నెంబర్ ఆఫ్ 1, 1 ఫంక్షన్స్ ఫ్రమ్ a to b ఏమవుతుందంటే b లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంత ఫ్యాక్టోరియల్. b లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంత ఫ్యాక్టోరియల్ అమ్మ. b లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n ఫ్యాక్టోరియల్. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 24. నెంబర్ ఆఫ్ 1, 1 ఫంక్షన్స్ అంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్. ఐ మీన్ నెంబర్ ఆఫ్ వేస్ టు రైట్ 1, 1. ఎన్ని 1, 1 ఫంక్షన్స్ రాయగలము అంటే n ఫ్యాక్టోరియల్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే రెండు ఫంక్షన్స్ ని లేదా అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ని కలపడం. కాంపోజిషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more ఫంక్షన్స్. అంటే మనం ఇంత ముందు చూస్తుంటామే f ఆఫ్ g ఆఫ్ x, g ఆఫ్ f ఆఫ్ x, f circle g of x which is nothing but f of g of x, g circle f of x which is nothing but g of f of x. Okay, composition అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more functions, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ని కలపడం. కాంపోజిషన్ ఆఫ్ 2 or more functions is known as composition of functions. అవి ఎలా ఉంటాయి, ఎలా చేద్దాం చూద్దాం. See, let us consider f is mapping from a to b, g is mapping from b to c are f of x, g of x. Okay, and ఇంకొక విషయం అమ్మా, f is mapping from a to b, g is mapping from b to c. f of g of x ఏమవుతుందంటే f of g of x will be mapping from దీని డొమైన్ లోపలున్న ఫంక్షన్ డొమైన్, బయట ఉన్న ఫంక్షన్ రేంజ్ కోడొమైన్ తీసుకుంటామమ్మా. లోపలున్న ఫంక్షన్ డొమైన్, బయట ఉన్న ఫంక్షన్ కోడొమైన్ తీసుకుంటాం. లోపల ఉన్న ఫంక్షన్ g యొక్క డొమైన్, బయట ఉన్న దాని కోడొమైన్. సిమిలర్లీ ఒకవేళ నేను g of f of x రాయాలంటే లోపలున్న దాని డొమైన్, లోపల ఏముంది f of x యొక్క డొమైన్ టు
జీ దీని యొక్క కోడొమైన్. ఓకే, ఎప్పుడైనా సరే డొమైన్స్ కోడొమైన్స్ రాయాలంటే గుర్తుపెట్టుకోండి, లోపల ఉన్న ఫంక్షన్ డొమైన్ రాస్తామమ్మా, బయట ఉన్న ఫంక్షన్ ది కోడొమైన్ రాస్తాం, అది దీనికి రిజల్టెంట్ అవుతుంది. Let us consider if f is mapping from a to b, g is mapping from b to c are defined as f of x, g of x, where a, b and c. Then g of f of 1, g of f of 1, f of x equal to 2x minus 1, f of x equal to 2x minus 1, f of 1 ante 2 into 1 minus 1 ante g of 2 minus 1, g of 1, g of x ante 2x, g of 1 ante 2 into 1, 2 is our answer. Okay, 2 is our answer. Next, g of f of 2, g of f of 2, f of 2 ante x place lo 2 pedta, g of 4 minus 1 3, g of 3, g of x equal to 2x, g of x equal to 2x, మరి g of 3 అంటే ఏమవుతుందమ్మా 2 into 3 6. నెక్స్ట్ g of f of 3, g of f of 3 అంటే 2 into 3 minus 1, 6 minus 1 5, g of 5, g of 5 అంటే 2 into 5 10. ఇవి మన ఆన్సర్స్. ఓకే, ఇలా రాస్తాం కాంపోజిషన్. న్యూమరికల్స్ ఇస్తే ఇలా రాస్తాము. ఒకవేళ మనకి ఇలా ఉన్నాయి క్వశ్చన్స్, ఇది కూడా న్యూమరికలే కదా, f of x, g of x, then what is the value of f of g of minus 3 అంటున్నాడు. f of g of minus 3, f of g of minus 3, g of minus 3 అంటే minus 3 whole square plus 1, f of 10, f of 10 x place లో 10 పెట్టండి, 10 plus 1 whole square 11 square 121 is your answer. కాంపోజిషన్ ఇలా రాస్తామమ్మ. కాంబినేషన్ f of g of x అడిగినా g of f of x అడిగినా ఒకటే ఎజెండా. f of g of minus 3 కదా అడిగింది, ఫస్ట్ g of minus 3 కనుక్కుందాం. g of minus 3 అంటే g of x equal to x square plus 1, g of minus 3 అంటే x ప్లేస్ లో minus 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, x ప్లేస్ లో minus 3 సబ్స్టిట్యూట్ చేస్తే minus 3 whole square plus 1 10. ఇప్పుడు f of 10 కావాలి. f of 10 అంటే f of x equal to x plus 1 whole square, f of 10 అంటే x ఎక్కడ కనబడితే అక్కడ 10 పెడతాం, x ఎక్కడ కనబడితే అక్కడ 10 పెడతాం, 10 plus 1 whole square 121. g of x, g circle f of x, then f of x ఎంత, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. g of x equal to 4x minus 1, g of f of x equal to 4x plus 1, right? x ఎక్కడ కనబడితే అక్కడ f of x పెట్టేయండి అమ్మా, x ఎక్కడ కనబడితే అక్కడ f of x పెట్టేయండి. ఇందులో g of f of x equal to x ఎక్కడ కనబడితే అక్కడ f of x పెట్టేయమన్నా. ఓకే, x ప్లేస్ లో f of x పెట్టా, x ప్లేస్ లో f of x పెట్టా, g of f of x equal to 4 into f of x minus 1. మరి మనకి g of f of x వాల్యూ ఎంత ఇచ్చాడు, 4x plus 1 ఇచ్చాడు. 4x plus 1 equal to 4 into f of x minus 1. దానిని పంపియండి. బై 2 వచ్చిందిగా. g of f of x equal to 4x plus 1, 4 into f of x minus 1. One second amma. g of f of x
అంతే, ఆప్షన్స్ ఏమో రాంగ్ ఉన్నట్టున్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత రావాలి అంటే 4x + 2/4, x + 1/2 రావాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితేనే కదా అప్పుడు నాకు g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే g ఆఫ్ x + 1/2, 4 × x + 1/2 - 1, 4x + 4/2 - 1, 4x + 1. అంతే, ఆప్షన్స్ ఏదో రాంగ్ ఉన్నాయి. సి మనం వెరిఫై చేసిన g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 4x + 1 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత కావాలి అంటే x + 1/2 రావాలి. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ = x + 1/2 రావాలి. ఎప్పుడైనా g ఆఫ్ ఎక్స్ ఇచ్చి g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అడిగాడనుకో, ఎంసెట్లో ఇలాంటి ఇంపార్టెంట్ అన్న అడిగాడనుకో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ x ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టండి, ఇక్కడ x ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టా, ఇది వచ్చింది. మన క్వశ్చన్ లో ఆల్రెడీ g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఆల్రెడీ g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ = 4x + 1 అన్నాడు. సో g ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 4x + 1 పట్టుకున్నా, ఇక్కడ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెచ్చుకున్నా. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది దాన్ని వెరిఫికేషన్. Find the domain of G circle F if f of x = 1 - x and the domain of G of x is -3 to x to 3. ఒక్క సెకండ్, 1 minute అమ్మా. Find the domain of G of f of x. G of f of x అంటే ఎంత? 1 - x కదా. మనం ఇక్కడ వరకు చేయగలం. x ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అన్నాడరా? -3 ≤ x ≤ 3. ఇది x కి రేంజ్, మనకి x డొమైన్. x ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? -3 ≤ x ≤ 3. మరి నాకు 1 - x కి కావాలి. 1 - x కి కావాలంటే ఏం చేస్తానమ్మా? ఫస్ట్ మైనస్ తో మల్టిప్లై చేయండి. అంటే -3 ≤ -x ≤ 3. 1 యాడ్ చేయండి. ఓకే, -2 ≤ 1 - x ≤ 4. ఇది దేని రేంజ్ డొమైన్, దేని ఇన్పుట్? -2 to 4. 1 - x belongs to -2 to 4, x belongs to -3 to 3. అది వచ్చేసరికి -2 to 4, ఇది వచ్చేసరికి -3 to 3. ఫస్ట్ ఏదమ్మా? -2 to 4. నెక్స్ట్ వచ్చేసరికి -3 to 3. -3 to 3 ఒకటి, -2 to 4 ఒకటి. రెండిటికి కామన్ డొమైన్, దీనికి దీనికి కామన్ డొమైన్ ఏది? ఇదే కదా మనకి రెండిటికి కామన్ డొమైన్. అంటే మనకి ఫైనల్ ఆన్సర్ డొమైన్ ఆఫ్ G of f of x will be from -2 to 3. ఏం లేదు, ఏం చేసామంటే ఫస్ట్ ఇచ్చిన x యొక్క డొమైన్ తీసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన x యొక్క డొమైన్ తీసుకున్నాం. నెక్స్ట్ g of f of x అంటే g of 1 - x. ఇప్పుడు నాకు x డొమైన్ కావాలి అంటే f of x దీని ఇన్పుట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందంట. మరి దీని ఇన్పుట్ తెలుసుకోవాలిగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో, దీన్ని తెలుసుకోవాలిగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో. ఆ x హెల్ప్ తో ఇది తెలుసుకున్నాం మనం. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు x ఇన్పుట్ ఏమో ఇది, g of 1 - x ఇన్పుట్ ఏమో ఇది. రెండిటి కామన్ ఇన్పుట్ మన ఆన్సర్ అమ్మా. దీని ఇన్పుట్ రెండిటికి ఇంటర్సెక్షన్ నా ఆన్సర్. రెండిటికి ఇంటర్సెక్షన్ చేసా, -2 to 3 is my answer. Similarly try this. Then f circle G + 2 వాల్యూ ఎంత? f of G 2+ అంటే 2 కన్నా కొంచెం ఎక్కువ, 2 కన్నా కొంచెం ఎక్కువ. 2 కన్నా ఎక్కువ అంటే ఇక్కడికి వస్తాం, 2 కన్నా తక్కువ అంటే ఇక్కడికి వెళ్తాం, 2 కన్నా ఎక్కువ అంటే ఇక్కడికి వస్తాం. 2 × 2 - 2.
4 minus 2 f of 2. f of 2 అంటే ఏం రాస్తాం, ఇది 2 plus 5 7 is your answer. ఇలా మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ ఎక్కడుందో చూసుకోవాలి. 2 plus 2 కన్నా కొంచెం ఎక్కువ అంటే ఇక్కడికి పోయింది. 2 into 2 minus 2, 4 minus 2 2 వచ్చింది మనకి. f of 2 అంటే ఇది 2 plus 5 7 is your answer. నెక్స్ట్ f of x g of x ఇచ్చాడు. f of g of t equal to 7, then what is the value of k? f of g of 2, f of g of 2 అంటే ఏంటమ్మా, మోర్ దాన్ 1 కదా. 2 అంటే మోర్ దాన్ 1 ఇక్కడ ఉంటది. g of 2 అంటే x plus 2, 2 plus 2, x place లో 2 పెట్టాం. f of 4, f of 4 అంటే ఎక్కువ ఉంటది, 3 కన్నా ఎక్కువ ఇక్కడ ఉంటది. x ప్లేస్ లో 4 పెట్టండి, 4k minus 5. x ప్లేస్ లో 4 పెడితే 4k minus 5. దీని వాల్యూ దేనికి ఈక్వల్ అన్నాడు, f of g of 2 equal to 7. 4k equal 12, k equal to 3. So our answer k equal to 3. Just a composition of the function use చేసి simplify చేసి ఆన్సర్ చెప్పాం. Next, f of x equal to g of x. Then g of 4 is equal to how much? Next one. f of x ఎంత ఇచ్చాడు మనకి, 4x plus 3 by 6x minus 4. f of x equal to g of x అన్నాడు. ఓకే, కనుక్కుందాం. g of x equal to f of x అంటే ఎంతమ్మా మనకి, 4x. జస్ట్ కాంపోజిషన్ వస్తే ప్రాబ్లం అయిపోయిందిరా. 6x minus 4 కదా. f of x equal to 4x plus 3 by 6x minus 4. f of 1 అంటే x ప్లేస్ లో 1 పెడతాం. f of 2 అంటే x ప్లేస్ లో 2 పెడతాం. f of k అంటే x ప్లేస్ లో k పెడతాం. f of 100 అంటే x ప్లేస్ లో 100 పెడతాం. f of some ఫంక్షన్ ఉంది, x ప్లేస్ లో ఫంక్షన్ పెడతాం, రైట్. x ఎక్కడ కనబడ్డదో అక్కడ 4x plus 3 by 6x minus 4. 6 into 4x plus 3 by 6x minus 4. 16x plus 12, 18x minus 12. LCM తీసా by సింప్లిఫై చేస్తే 24x plus 18 minus 4 తో మల్టిప్లై అవుతుంది. 24x plus 16, 12 cancel, 24 cancel. 34x by 34 cancel, x వచ్చింది మనకి. g of x ఎంతమ్మా, g of x equal to x వచ్చింది. g of x equal to x అడుగుతుంది ఏంటి, g of g 3 gలుగా ఉంది. 4 ఎన్నిసార్లు పెట్టినా 4 కదా. x అనేది కాన్స్టాంట్ ఫంక్షన్, ఎన్నిసార్లు సబ్స్టిట్యూట్ చేసినా 4. మన ఆన్సర్ ఇది. ఇది JEE 2024 క్వశ్చన్. జస్ట్ కాంపోజిషన్ తెలిసి అవి ఎలా చేయాలి, f of g of x ఎలా కనుక్కోవాలి, g of f of x ఎలా కనుక్కోవాలి, ఎట్లా సింప్లిఫై చేయాలి తెలిస్తే విల్ గెట్ అవర్ ఆన్సర్. చాలా ఈజీ ఉంటాయి మా క్వశ్చన్స్. ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైతే ఇట్ విల్ బి వెరీ 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 ఈజీ టు సాల్వ్. Next, f of x equal to this and g of x is a function such that ఈ మోడల్ గుర్తు పెట్టుకోండి నాన్న, చాలా 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 ఇంపార్టెంట్ మోడల్.
g of f of x ఈక్వల్ టు x. చాలా ఇంపార్టెంట్ అన్న ఈ మోడల్, గుర్తుపెట్టుకోండి. 2026 లో కూడా దీని మీద క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఫంక్షన్స్ నుంచి ఒక లైక్ మోస్ట్ అండర్ రేటెడ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఇదే, ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్. అండ్ చాలా మందికి తెలియని మిస్ చేసే టాపిక్ g of f of x ఈక్వల్ టు x, లేదా ఇది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో కూడా కొంతమంది చెప్తారు, లేదా f of g of x ఈక్వల్ టు x అంటారు. g of f of x ఈక్వల్ టు x గానీ, లేదా f of g of x ఈక్వల్ టు x గానీ ఏదో ఒకటి ఇస్తాడన్న మనకి. అదే మీకు కీ పాయింట్. క్వశ్చన్ లో అది కనబడ్డదా, ఇప్పుడు నేను చెప్పినట్టు సింప్లిఫై చేయండి. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ చేస్తే g dash of f of x, చైన్ రూల్, మళ్ళీ లోపల డిఫరెన్షియేషన్ చేస్తే f dash of x ఈక్వల్ టు 1, రైట్? డిఫరెన్షియేషన్ f of x, డిఫరెన్షియేషన్ f dash of x, g of k అనుకుందాం. g of k డిఫరెన్షియేషన్ g dash of k, మళ్ళీ దానికి డిఫరెన్షియేషన్ చేసాం. ఓకే, ఇక్కడ నుంచి g dash of f of x ఈక్వల్ టు 1 by f dash of x. జస్ట్ దీన్ని అలా పక్కన పెట్టుకోండి. గివెన్ f of x ఈక్వల్ టు x పవర్ 5 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ f of x వచ్చింది కదా, f dash of x 5x పవర్ 4 6x స్క్వేర్ ప్లస్ 3, f dash of x వచ్చింది మనకి. f dash of x వచ్చింది. నెక్స్ట్ f of x ఈక్వల్ టు 7 అనుకుందాం. f of x ఈక్వల్ టు 7 అనుకుందాం. లెట్ f of x ఈక్వల్ టు 7. f of x ఈక్వల్ టు 7 పెడితే g dash of 7 ఈక్వల్ టు 1 by f dash of x. f of x ఈక్వల్ టు 7 పెడితే g dash of x ఈక్వల్ టు, ఎందుకంటే నాకు ఇక్కడ కావాల్సింది g of 7 by g dash of 7 అమ్మ, అందుకని డైరెక్ట్ గా 7 పెట్టా. f of x ప్లేస్ లో 7 పెడదాం. f of x ఎంత, x పవర్ 5 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 1. f of x ప్లేస్ లో 7 పెడుతున్నా. ఈక్వల్ టు 7. x పవర్ 5 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 3x మైనస్ 6 ఈక్వల్ టు 0. ట్రయల్ అండ్ ఎర్రర్ తో ఏమైనా వస్తాయా రూట్స్? డైరెక్ట్ రూట్స్ కనుక్కోవడానికి ఎప్పుడు ట్రై చేయదు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పెడితే x ఈక్వల్ టు 1 పెడితే 1 ప్లస్ 2 ప్లస్ 3 6 మైనస్ 6 0. సో బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ x ఈక్వల్ టు 1. ఏమర్థమైందా ఇక్కడ నుంచి? ఇఫ్ f of x ఈక్వల్ టు 7 దెన్ x ఈక్వల్ టు 1. f of x ఈక్వల్ టు 7 అంటే x ప్లేస్ లో ఎంత పెట్టమని, 1 పెట్టమని. x ప్లేస్ లో 1 పెడితే f of x ఈక్వల్ టు 7 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, గివెన్ ఇది. నేనేం చేశా అంటే డిఫరెన్షియేషన్ చేశా. డిఫరెన్షియేషన్ చేసి ఇలా రాసుకున్నా. మనకు అడిగింది ఏంటంటే g of 7 by g dash of 7. అంటే నాకు ఇప్పుడు ఇక్కడ 7 కావాలి. సో నాకు ఈ పార్ట్ లో 7 కావాలి, అందుకని f of x ఈక్వల్ టు 7 అనుకున్నా. f of x ఈక్వల్ టు 7 అంటే మరి ఇక్కడ నేను పెట్టాలి కదా ఏదో ఒక వాల్యూ. సో దానికోసం x ఎంతో కనుక్కున్నా. f of x ఈక్వల్ టు 7 పెడితే బై హిట్ అండ్ ట్రయల్ నాకేం తెలిసింది, x ఈక్వల్ టు 1. అంటే x ఈక్వల్ టు 1 పెడితే f of x ఈక్వల్ టు 7 వస్తుంది. యూ కెన్ చెక్. x ఈక్వల్ టు 1 పెడితే f of x 7 వస్తుంది మనకి. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఇక్కడ x ఈక్వల్ టు 1 పెట్టుకోవచ్చు. g dash of 7 ఈక్వల్ టు 1 by f dash of 1. f of x ఇది, ఇక్కడ నుంచి f dash of 1 ఎంత, 5 plus 6 plus 3 14. g dash of 7 equal to 1 by 14. g dash of 7 వచ్చింది. నాకు ఇప్పుడు g of 7 కావాలి. g of 7 కావాలి. క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఒకసారి. g of f of x equal to x. g of 7. f of x ప్లేస్ లో 7 పెడతా. f of x ప్లేస్ లో 7 పెడితే x ప్లేస్ లో ఎంతమ్మా, 1. f of x ప్లేస్ లో 7 పెట్టాలి అంటే x ప్లేస్ లో నేను ఎంత పెట్టాలి, 1 పెట్టాలి. g of 7 1, g dash of 7 1 by 14.
g of 7 by g dash of 7 they are asking, which means 1 by 1 by 14, which is equal to 14. 14 is your answer. Okay, ఇలా సింప్లిఫై చేస్తాం. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న ఈ క్వశ్చన్. ట్రస్ట్ మీ 2026 జేఈలో కూడా ఈ మోడల్ కనిపిస్తుంది. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని కానీ ఆర్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని కానీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కానీ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కానీ ఇస్తే మీ కీవర్డ్ ఏంటంటే డూ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. డిఫరెన్షియేషన్ చేసి వాడు ఏది అడిగాడో దాని నుంచి సింప్లిఫై చేసుకుంటూ రావాలి. చాలా 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 ఇంపార్టెంట్ మోడల్ ఇది మనకి. ఎక్స్క్యూజ్ మీ. 14 is your answer. Suryam, correct Nana, very good. Next. ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. యాక్చువల్లీ మనకి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ రేంజ్ దగ్గరే ఇంట్రడ్యూస్ అయింది. జస్ట్ ఒక సబ్ కాన్సెప్ట్ గా చూద్దాం. చూడండి అమ్మ, ఒక ఫంక్షన్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ ఖచ్చితంగా బైజెక్షన్ అవ్వాలి. బైజెక్షన్ అయితేనే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తున్నా చూడండి. ఒక ఫంక్షన్ బోత్ 1 అండ్ ఆన్ 2 అయితే ఆ ఫంక్షన్ మనకి బైజెక్షన్ అవుతుంది. బైజెక్షన్ అయితే దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఫంక్షన్ బోత్ 1 అండ్ ఆన్ 2 అయితే మాత్రమే బైజెక్షన్ అవుతుంది. బైజెక్షన్ అయిన వాటికి మాత్రమే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్. ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని ఇస్తాడు. ఇప్పుడు మనం కష్టాలు పడి సింప్లిఫై చేసి ఎలా, నీకు వచ్చిన మ్యాథమెటిక్స్ అంతా యూజ్ చేయాలమ్మా. యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేయాలి అంటే సచ్ దట్ x ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై, x ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై వచ్చే వరకు సింప్లిఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకొని x ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై వచ్చేంత వరకు సింప్లిఫై చేయాలి. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. y ఈక్వల్ టు 10 పవర్ x ప్లస్ 1. ఓకే, 10 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు y. నాకు జస్ట్ x కావాలి. మనకి లాగ్ కండిషన్ ఉంటుందమ్మా. ఏ పవర్ x ఈక్వల్ టు n ఉంటే x ఈక్వల్ టు లాగ్ n విత్ బేస్ a అని రాసుకోవచ్చు. ఏ పవర్ x ఈక్వల్ టు n ఉంటే x ఈక్వల్ టు లాగ్ n విత్ బేస్ a అని రాసుకోవచ్చు. దీన్ని పంపిద్దాం. x ప్లస్ 1 ఈక్వల్ టు లాగ్ y విత్ బేస్ 10. log y with base 10. log y with base 10 minus 1. ఓకే, డన్. ఇది ఆన్సర్. ఏం చేసాం మనం? f of x ఈక్వల్ టు y ఉంటే x ఈక్వల్ టు f ఇన్వర్స్ ఆఫ్ y రాశాను. సో x ప్లేస్ లో ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు నేను? f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు log y with base 10 minus 1. f inverse of y equal to log y with base 10 minus 1. ఇదే నాకు x y ప్లేస్ లో x పెట్టుకుంటా. y ప్లేస్ లో x పెట్టుకుంటే f inverse of x equal to log x with base 10 minus 1. ఫంక్షన్స్ లో f of x equal to వాల్యూ ఉంది. f of 1, f of 2, f of 3, f of 4 పెడతామే. అలానే నేను y ప్లేస్ లో x పెట్టుకున్నా. f of x ఇచ్చాడు, f ఇన్వర్స్ ఆఫ్ x కనుక్కున్నాం. ఇది ఇన్వర్స్ కనుక్కునే మెథడ్. 100% కూడా మీకు ఇన్వర్స్ కనుక్కునే మెథడ్ రావాలి. ఇన్వర్స్ కనుక్కునే మెథడ్ వస్తేనే మీకు రేంజ్ వస్తుంది. రేంజ్ వస్తేనే ఫంక్షన్ ఆన్ టు ఆ ఇన్ టు ఆ చెప్తాం. ఇది మొత్తం ఇంటర్లింక్డ్ అమ్మా. ఇన్వర్స్ వస్తే మనకి రేంజ్ వస్తుంది. రేంజ్ వస్తే
ఫంక్షన్ ఆన్ టు ఆ ఇంటూ ఆ చెప్తాం. ఈ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే 3 కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి మనకి. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ దిస్. చాలా 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 ఈజీ క్వశ్చన్. y ఈక్వల్ టు 3x మైనస్ 4/5. సింప్లిఫై చేసి x ఈక్వల్ టు సంథింగ్ అని చేయాలి. ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 3x మైనస్ 4/5 ఈక్వల్ టు y. 3x మైనస్ 4 ఈక్వల్ టు 5y. 3x ఈక్వల్ టు 5y ప్లస్ 4. x ఈక్వల్ టు 5y ప్లస్ 4/3. x అంటే ఏంటి నాకు? f ఇన్వర్స్ ఆఫ్ y. 5y ప్లస్ 4/3. అదే f ఇన్వర్స్ ఆఫ్ x రాస్తే 5x ప్లస్ 4/3. 5x plus 4/3. Option C is your answer. Very good, Nana. Very good. Very good. N Suryam. Very good, Amma. Very good. Next. ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఫంక్షనల్ ఈక్వేషన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఫంక్షనల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ ఇందులో కొన్ని సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి చూడండి. మీకు ఇచ్చిన క్వశ్చన్స్ లో f ఆఫ్ xy ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ y కనిపించిన, f ఆఫ్ xy ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y, f ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y, f ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ y. ఇలా ఈ ఫార్మాట్స్ లో ఏది కనిపించినా ఇవేది బై హార్ట్ చేయొద్దు, ఎలా వచ్చాయో చెప్తా. ఎక్కడ మనకి ప్రొడక్ట్ ఎడిషన్ లా కన్వర్ట్ అయ్యేది? ప్రొడక్ట్ ఎడిషన్ లా ఎక్కడ కన్వర్ట్ అవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఏబి తీసుకుంటా. ఇక్కడ ఏబి ఎలా ఉన్నాయి? ప్రొడక్ట్ లో ఉన్నాయి. లాగ్ ఏబి, ఏ ఇంటూ బి ప్రొడక్ట్ లో ఉన్నాయి. ప్రొడక్ట్ లో ఉన్నది లాగ్ ఏబి. ఫార్ములా ఏంటమ్మా నాకు? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ప్రొడక్ట్ కాస్త ఎడిషన్ లోకి కన్వర్ట్ అయింది. ప్రొడక్ట్ కాస్త ఎడిషన్ లో కన్వర్ట్ అయింది. లాగ్ ఏ బి, లాగ్ ఏ ఇంటూ బి ప్రొడక్ట్ లో ఉన్నది. నేను ఇప్పుడు ఏం రాసా? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాసా. ప్రొడక్ట్ ని కాస్త ఎడిషన్ లోకి కన్వర్ట్ చేసా. నెక్స్ట్ ప్రొడక్టే ఉండాలి. ప్రొడక్టే ఉండాలి. xy హోల్ పవర్ m లేదా ab హోల్ పవర్ m, ab హోల్ పవర్ m లేదా xy హోల్ పవర్ m ఎలా రాస్తామమ్మా? x పవర్ m ఇంటూ y పవర్ m. సి ప్రొడక్ట్ ఎడిషన్ లోకి కన్వర్ట్ అయితే అది సంథింగ్ లాగ్. ఈ కే కనుక్కోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాము, అర్థమవుతుంది. ఫస్ట్ అయితే అసలు ఈ ఫ్రేమ్స్ చూడండి ఎలా వచ్చాయి అని. నెక్స్ట్ f of xy equal to f of x into f of y. f of xy equal to f of x into f of y. ప్రొడక్ట్ లానే ఉంది. ప్రొడక్ట్ లానే ఉందంటే సంథింగ్ పాలినామియల్ ఫంక్షన్ x పవర్ n. అట్లనే కదా ప్రొడక్ట్ లానే ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎడిషన్ ప్రొడక్ట్ అయింది. ఏసి జాగ్రత్త చూడండి. ఏలో ఏమైందమ్మా? ప్రొడక్ట్ ఎడిషన్ అయింది ఏలో. సిలో ఏమైంది? ఎడిషన్ ప్రొడక్ట్ అయింది. అక్కడ ప్రొడక్ట్ ఎడిషన్ అయింది, ఇక్కడ ఎడిషన్ ప్రొడక్ట్ అయింది. ఎడిషన్ ప్రొడక్ట్ అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ mn ఏమని రాసుకోవచ్చు? సారీ, ఏ పవర్ m ప్లస్ n ఏమని రాసుకోవచ్చు? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇదే కదా. బేసెస్ ఆర్ సేమ్ అందుకని మనం పవర్స్ యాడ్ చేస్తాం. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ పవర్ m ప్లస్ n. ఎడిషన్ కాస్త ప్రొడక్ట్ గా కన్వర్ట్ అయింది అంటే అది సంథింగ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లో ఉన్న క్వశ్చన్ మనకి. ఇవన్నీ షార్ట్ కట్స్ రా. ఇవి లేకుండా లెంతీ మెథడ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఇవి షార్ట్ కట్స్, ఇవి యూజ్ చేసి తొందరగా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఎడిషన్ లానే ఉంది అంటే సమ్ లీనియర్. 5x ఉంది, ఏం రాసుకుంటాం? 2x ప్లస్ 3x రాసుకుంటాగా. ప్లస్ లానే ఉంది. లీనియర్, జస్ట్ లీనియర్. f of x into f of 1/x equal to f of x plus f of 1/x వచ్చింది అంటే f of x plus or minus x power n plus 1.
ఓకే, ఇది డెరివేషన్ ఎలా చేస్తామంటే ఎక్స్ ప్లేస్ లో 1/x పెట్టుకొని సింప్లిఫై చేస్తాం. ఎక్స్ ప్లేస్ లో 1/x పెట్టుకుంటే ఇంకో ఈక్వేషన్ వస్తుంది, రెండు ఈక్వేషన్స్ సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అలా ఇది చేస్తాం. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ కోడ్ బాగా ఇంపార్టెంట్ అమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ప్రొడక్ట్ ఎడిషన్ లా కన్వర్ట్ అయిందంటే అది లాగరిథం, ఎడిషన్ ప్రొడక్ట్ లా కన్వర్ట్ అయిందంటే అది ఎక్స్పోనెన్షియల్. ప్రొడక్ట్ కాస్త ఎడిషన్ లా కన్వర్ట్ అయిందంటే అది సంథింగ్ లాగరిథం, ఎడిషన్ కాస్త ప్రొడక్ట్ లో కన్వర్ట్ అయిందంటే అది ఎక్స్పోనెన్షియల్. ప్రొడక్ట్ లోనే ఉందంటే అది పాలినామియల్, ఎడిషన్ లోనే ఉందంటే అది లీనియర్. డన్. వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దామా. f of x plus y equal to f of x plus f of y. ఎడిషన్ లానే ఉంది మనకి. ఎడిషన్ లానే ఉంది అంటే ఏంటి, f of x అనేది సంథింగ్ లీనియర్. ఇందా మనం చూసిన దానిలో ఫోర్త్ కేస్, ఇందాక మనం చూసింది ఏదైతే ఉందో ఫోర్త్ కేస్, f of x plus y equal to f of x plus f of y. ఓకే, సంథింగ్ kx తీసుకున్నా. మనకు ఒక హింట్ ఇచ్చాడు ఇక్కడ, f of 1 equal to 5 అని. f of 1 equal to k into 1. f of 1 అంటే ఎంత, 5. అంటే k వాల్యూ ఎంతరా, 5. k వాల్యూ 5 వచ్చింది అంటే ఫంక్షన్ ఏంటి, f of x equal to 5x. క్వశ్చన్ అడుగుతుంది సమేషన్ r equal to 1 to 10 f of r. అంటే r ప్లేస్ లో 1 పెడతా, r ప్లేస్ లో 2 పెడతా, r ప్లేస్ లో 3 పెడతా, r ప్లేస్ లో 10 పెడతా. వీటి సమ్ ఎంత అంటున్నాడు. 5 కామన్ తీస్తే 1 plus 2 plus 3 till 10. Sum of first 10 natural numbers n into n plus 1 by 2. (25 into 11) 275 is your answer. ఓకే, దీని ఆన్సర్ ఇది. ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ అమ్మా. మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చినది ఏ ఫార్మేట్ లో ఉంది అని చెప్పాలి. ఒకవేళ మనకు అది తెలియపోతే ఎలా చేస్తాం తెలుసా, సరే మనకి ఫార్ములా యూజ్ చేయాలని తెలియదు, f of x plus y equal to f of x plus f of y అని వాడాలన్న విషయం మనకు తెలియకపోతే జనరల్ వే ఏంటి అంటే, గివెన్ ఏమి ఇచ్చాడమ్మా, f of x plus y equal to f of x plus f of y కదా. ఫస్ట్ x ప్లేస్ లో 1 పెడతా, x ప్లేస్ లో 1, y ప్లేస్ లో 1 పెడతా. పెడితే f of 1 plus 1, f of 1 plus f of 1 అంటే f of 2 equal to f of 1 ఎంత ఇచ్చాడు నాకు, 5 ఇచ్చాడు. 5 plus 5, f of 2 equal to 10. నెక్స్ట్ ఈసారి x ప్లేస్ లో 2 పెడతా, y ప్లేస్ లో 1 పెడతా. f of 2 plus 1, f of 2 plus f of 1. f of 2 plus 1 అంటే f of 3, f of 2 పైన వచ్చింది 10, f of 1 ఫస్ట్ ఇచ్చాడు 5, f of 3 15. ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేస్తాం అంటే f of 1 1, f of 2 10, f of 3 15 ఇలా వస్తున్నాయి. అంటే దీని జనరల్ ఫార్మ్ ఏంటమ్మా, 5 into x ఇలా రాస్తాం. ఒకవేళ ఫార్ములా తెలియకపోతే జనరల్ ప్రొసీజర్ ఇలా, x ప్లేస్ లో ఫస్ట్ 1 1 పెడతాం, తర్వాత x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 1, తర్వాత x ప్లేస్ లో 3, y ప్లేస్ లో 1 అలా పెట్టుకుంటూ వస్తాం, వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఇది జనరల్ వే. మీకు ఈ ట్రిక్ తెలిసిందంటే చాలా తొందరగా అయిపోతుంది. అది తెలిసిందా, లీనియర్ వస్తుంది నాకు అని తెలిసిందా, ఫటాఫట్ విల్ గెట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ f of x plus y equal to f of x plus f of y. f of 1 equal to a అయితే f of x ఏమవుతుంది, ax. f of x plus y equal to f of x plus f of y. అంటే ఏం చెప్పా నేను, f of x అనేది సంథింగ్ kx రా అన్న. ఈ k వాల్యూ కనుక్కోవడానికి మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇక్కడ నాకేమి ఇచ్చాడు, f of 1 equal to a. x ప్లేస్ లో 1 పెడతా, f of 1 ఎంత అమ్మా, a అంటే k equal to a. f of x equal to kx అన్న అంటే f of x equal to ax is my answer. అది కూడా తెలియకుండా డైరెక్ట్ చెప్పచ్చు, ఎందుకంటే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అంటే మనకు వచ్చే ఆన్సర్ లీనియర్ ఉండాలి. ఆప్షన్స్ లో ఏదైతే లీనియర్ ఉందో అదే మన ఆన్సర్. నెక్స్ట్ 3 times of f of x plus 3 times of 1 by f of x equal to x minus 1. ఇలాంటి క్వశ్చన్స్ కనబడగానే ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి అమ్మా. 2 times of f of x 3 times of f of 1 by x. ఈ మోడల్ కూడా బాగా ఇంపార్టెంట్. ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రీప్లేస్ x by minus x. రీప్లేస్ x by minus x. x ఎక్కడ కనబడితే అక్కడ 1 by x పెట్టండి. x ఎక్కడ కనిపిస్తే అక్కడ 1 by x పెట్టండి. 2 times of f of 1 by x 3 times of 1 by 1 by x. x ఎక్కడ కనబడితే అక్కడ 1 by x పెట్టమన్నా. ఓకే 2 times of f of 1 by x 3 times of f of 1 by 1 by x ఏమవుతుంది x. ఈక్వేషన్ 2. ఓకే ఈక్వేషన్ 1 ని నేను 2 తో మల్టిప్లై చేస్తా. ఈక్వేషన్ 1 ని 2 తో మల్టిప్లై చేస్తా. 4 times of f of x 6 times of f of 1 by x 2x minus 2. ఈక్వేషన్ 2 ని 3 తో మల్టిప్లై చేస్తా. ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఈక్వేషన్ 2 ని 3 తో మల్టిప్లై చేస్తా. దీన్ని ముందు రాసుకుంటా. 3 into 3 9 times of f of x 3 2s are 6 times of f of x 3 తో మల్టిప్లై చేస్తే 3 by x minus 3. సబ్ట్రాక్ట్ క్యాన్సిల్. minus 5 times of f of x 2x minus 2 minus 3 by x plus 3. 2x minus 3 by x plus 1. 2x square minus 3 plus x by x. అది ఇటు వస్తే f of x equal to 2x square plus x minus 3 by minus 5x. మైనస్ ని పైకి పంపించేద్దాం. 3 minus x minus 2x square by 5x. ఇది ఆన్సర్. ఓకే చూడండి అమ్మా మన అజెండా ఏంటి అంటే ఇది ఇచ్చాడు. ఇలా కనపడగానే క్వశ్చన్ ఒకటే స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఏం చేస్తారంటే x ని 1 by x తో రీప్లేస్ చేయండి. రీప్లేస్ x by 1 by x. x ని 1 by x తో రీప్లేస్ చేసా, కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఓకే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ లో నీ అజెండా ఏంటి అంటే f of 1 by x ఎలిమినేట్ అవ్వాలి, f of x రావాలి. f of 1 by x ఎలిమినేట్ అవ్వాలి, f of x రావాలి. ఓకేనా f of 1 by x ఎలిమినేట్ అవ్వాలి. ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏంటి, కోఎఫిషియెంట్స్ ని సేమ్ చేయాలి కదా. ఆ కోఎఫిషియెంట్స్ ని సేమ్ చేసాం. దీన్ని 2 తో మల్టిప్లై చేసాం, దీన్ని 3 తో మల్టిప్లై చేసాం. సో దట్ f of 1 by x కోఎఫిషియెంట్ సేమ్ అయింది. f of 1 by x f of 1 by x క్యాన్సిల్ అయిపోయింది. మిగిలినవి సింప్లిఫై చేసుకుంటే మనకి f of x వచ్చింది. ఇది వే ఆఫ్ సాల్వింగ్. ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటే వే, x ప్లేస్ లో 1 by x పెట్టుకుంటాం, సింప్లిఫై చేస్తాం, విల్ గెట్ అవర్ ఆన్సర్. చలో నెక్స్ట్ క్వశ్చన్. f of m plus n equal to f of m plus f of n. ఏం చెప్పామ్మా ఇక్కడ నుంచి, f of m equal to kx. లీనియర్ వస్తుందని చెప్పా కదా, సమ్ము ఉంటే లీనియర్ వస్తుంది. f of 1 equal to 1, f of x equal to kx. f of 1 equal to 1 అంటే f of 1 equal to k into 1, k వాల్యూ 1 వచ్చింది. అంటే ఫంక్షన్ f of x equal to x మనకి ఇచ్చిన ఫంక్షన్. Then the least natural number lambda such that summation
k equal to 1 to 2022 f of lambda plus k is less than or equal to 2022 whole square. Substitute చేద్దాం. k equal to 1, k equal to 1, k equal to 3, f of lambda plus x. f of x equal to x కదా, f of lambda plus k కూడా ఏమవుతుంది, lambda plus k నే అవుతుంది కదా. f of x equal to x అన్నప్పుడు f of 1 equal to 1, f of 2 equal to 2, f of 3 equal to 3, f of lambda equal to lambda, f of lambda plus x equal to lambda plus x. Right? Substitute చేద్దాం. k equal to 1, lambda plus 1, k equal to 2, lambda plus 2, k equal to 3, lambda plus 3, lambda plus 2022. Right? lambda ఎన్ని ఉన్నాయమ్మా, lambda 1 నుంచి 2022 వరకు అంటే 2022 టైమ్స్ ఆఫ్ lambda ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎక్కడ దాకా 2022 lambda plus sum of first n natural numbers n into n plus 1 by 2. 2022 lambda plus 1011 into 2023. 1011 into 2023 cancel చేశాను. దీని వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2022 హోల్ స్క్వేర్ ఉండాలి. సో ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కొని పంపిద్దామా, లేదా ఇంకోలా చేద్దాం, అక్కడ అది క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ నుంచి 2022 కామన్ తీద్దాం. 2022 కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 2023 by 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2022 హోల్ స్క్వేర్. ఒకటి క్యాన్సిల్ అవుతుంది. లాంబ్డా ప్లస్ 2023 by 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2022. లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2022 మైనస్ 2023 by 3. లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6066 minus 2023 by 3. సింప్లిఫై చేసుకుంటే 4043 by 3. క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా, 3 1s are 3. సింప్లిఫై చేసుకుంటే వచ్చే లాంబ్డా వాల్యూ మన ఆన్సర్. దెన్ లీస్ట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా ఏది వచ్చిందో అదే మన ఆన్సర్ నాన్న. ఓ ఇది by 2, సారీ by 3 కాదు by 2. అంటే అప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇది by 2 అంటే 4044 మైనస్ 2023 by 2 అంటే 2021 by 2. 2021 అంటే 101 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటది 1010. 1010 విల్ బి యువర్ ఆన్సర్. ఓకేనా? ఈ ఫంక్షనల్ ఈక్వేషన్ ఎస్ నాన్న, వెరీ గుడ్ అది by 2. ఎస్ by 2. ఈ ఫంక్షనల్ ఈక్వేషన్స్ కి మేజర్ గా రావాలి అంటే మీకు ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇవి వస్తే ఏంటంటే ఇది రాకపోయినా ఫస్ట్ చెప్పానే మాన్యువల్ వేలో అలా చేయొచ్చు. కాకపోతే ఫార్ములాస్ వస్తే ఏంటంటే త్వరగా వస్తుంది ఆన్సర్, కొంచెం తొందరగా వస్తుంది ఫార్ములాస్ వస్తే. అండర్స్టూడ్? సో మనకి మొత్తం ఫంక్షన్స్ లో ఉన్న టాపిక్స్
domain and range, classification of functions అందులో కూడా స్పెసిఫిక్ గా 1 1 and on to, next classification of functions, నెక్స్ట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్. ప్యూర్ గా ఫంక్షన్స్ లో క్వశ్చన్స్ కావాలి అంటే ప్యూర్ గా ఫంక్షన్స్ లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి వెళ్ళకుండా కంప్లీట్ ప్యూర్ గా ఫంక్షన్స్ లో కావాలి అంటే ఇవ్వమ్మా మనకి ఫంక్షన్స్ లో టాపిక్స్. డొమైన్ అండ్ రేంజ్ 1 1 ఆన్ 2 మీద క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే సారీ క్లాసిఫికేషన్ కాదు కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్, f of g of x, g of f of x, అది నెక్స్ట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఓకేనా, ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఈ కాన్సెప్ట్స్ 4 చాలా ఇంపార్టెంట్. డొమైన్ అండ్ రేంజ్ మీద ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చేశాను. లాస్ట్ క్లాస్ ఈజ్ ఆన్ డొమైన్ అండ్ రేంజ్, అండ్ ఈ క్లాస్ లో మనం కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఈ 3. వీటిల్లో ఇంకా ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఫంక్షన్స్ విల్ బి వెరీ 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 ఈజీ ఫర్ యూ. ఓకేమా, దట్స్ ఇట్ నాన్న, దట్స్ ఇట్ అబౌట్ దిస్ సెషన్. అగైన్ విల్ మీట్ ఎట్ టుమారో. రేపు మన సెషన్ లిమిట్స్ ఏ టైం కి ఏంటి అన్నది బి యాక్టివ్ ఆన్ టెలిగ్రామ్. టెలిగ్రామ్ లో యాక్టివ్ ఉండండి. ఐ విల్ అప్డేట్ యూ ఆన్ టెలిగ్రామ్ ఎప్పుడు క్లాస్ ఏంటి అనేది. Tomorrow we are going to have limits and continuity, most easiest also important concept. Okay, don't miss tomorrow session. Again we'll meet tomorrow. Thank you so much for attending. Bye bye.